అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ ఏపీ డిప్యూటీఓకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ మనం 2-3 రోజులు చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసింది. కొంతమంది క్వాలిఫై అయ్యారు, కొంతమంది క్వాలిఫై కాలేదు. సో ఇట్లా ఇదంతా అయిపోయిన తర్వాత మరి క్వాలిఫై అయిన వారికి ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయి, కాని వారు ఎటువంటి మిస్టేక్స్ చేశారు అనే వాటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ నేనైతే ఒకటి పర్ఫెక్ట్ గా చెప్పగలుగుతాను. ఎవరైతే ఏ పనిలోనైనా హృదయపూర్వకంగా తన శక్తినంతా వినియోగిస్తారో, ఎవరైతే ఏ పనిలోనైనా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తన శక్తినంతా వినియోగిస్తారో అటువంటి వారికి భగవంతుడు సహాయం తప్పకుండా ఉంటుంది, దేవుని యొక్క సహాయం ఉంటుంది. ఒక పని మీద కేవలం ఒకే ఒక పని, ఇంకా వేరే పనులేం పెట్టేసుకోరు. ఒక పని మీద తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి, ఒక పని మీద తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి, అది కూడా ఎలా ఉపయోగించాలి? తన శక్తి మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా ఉపయోగించాలి, హృదయపూర్వకంగా ఉపయోగించాలి. ఎవరైతే తన ఒక పని మీద తన శక్తినంతా హృదయపూర్వకంగా వినియోగిస్తారో అటువంటి వారికి భగవంతుని యొక్క సహాయం ఉంటుంది అనేది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరి స్వామి వివేకానంద గారి యొక్క మాటల్లో ఈ చిన్న వాక్యం కనపడుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే మిత్రులందరూ కూడా మీరు మీ శక్తియుక్తులు మొత్తాన్ని ఒకదాని మీద మాత్రమే కేంద్రీకరించండి. అంతేకాని ఒక అర్ధగంట సేపు గ్రూప్ 2 పైన, ఒక అర్ధగంట సేపు డిఎస్సి పైన, ఇంకొక అర్ధగంట సేపు డిప్యూటీ పైన మీ శక్తియుక్తులు మొత్తాన్ని కేటాయిస్తే అక్కడ మనం ఏ పనిని కూడా హార్ట్ఫుల్ గా చేయలేము, ఏ పనిని కూడా హృదయపూర్వకంగా చేయలేము. సో కాబట్టి నేను ఏమంటున్నాను, ఏ పని చేసినా కానీ ఆ పని పైన నీలో ఉండే మొత్తం శక్తి మొత్తం, నీ ఎనర్జీ, నీ శరీరంలో ఉండే మొత్తం టోటల్ ఎనర్జీ మొత్తం కూడా ఒక పని మీద మాత్రమే నిమగ్నం చేస్తే, అది కూడా ఎలా నిమగ్నం చేయాలి? మనసు పూర్తిగా నిమగ్నం చేయాలి. ఇలా చేసినప్పుడు తప్పనిసరిగా భగవంతుని యొక్క సహాయం మనకు ఉంటుంది, భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. సో కాబట్టి మెయిన్స్ కు ప్రిపేర్ అయ్యే మిత్రులందరూ కూడా ఇది తప్పనిసరిగా పాటించాలి. ఇక 2 పడవల మీద మాత్రం ఎవరు కాలు పెట్టకండి. నేను నిన్నటి నుంచి నాతో చాలా మంది మాట్లాడారు. సార్, కొంతమంది నేను ఆల్రెడీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను, కొంతమంది గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. ఎవరికి దేని మీద మీరు శక్తి మొత్తాన్ని కేంద్రీకరించగలుగుతారని నమ్మకం ఉంటుందో దాని మీద మాత్రమే మీ శక్తిని కేంద్రీకరించండి తప్ప, మీకు ఇష్టం లేకుండా, మీ మనసుకు ఇష్టం లేకుండా బలవంతంగా మాత్రం ఎవరు కూడా ఏ పని చేయకండి. అలా బలవంతంగా చేయడం వల్ల, ఇష్టం లేకుండా చేయడం వల్ల భగవంతుని యొక్క సహాయం కూడా మనకు అందదు. కాబట్టి భగవంతుని యొక్క సహాయం మనకు అందాలి అంటే తప్పనిసరిగా మనం ఏ పని చేసినా ఆ పని మీద మొత్తం టోటల్ ఎనర్జీని కేంద్రీకరించి మనస్ఫూర్తిగా చేయాలి. ఇక ఇలా మనస్ఫూర్తిగా చేసే వాళ్ళని మనం ఏమంటాం? మొత్తానికి ఉత్తములుగా పిలుస్తాం. ఎవరైతే మనస్ఫూర్తిగా ఒకే పని మీద మన శక్తి మొత్తాన్ని కేంద్రీకరిస్తారో వాళ్ళని ఉత్తములుగా పిలుస్తాం. కొంతమంది సగము శక్తిని ఒకదానిపైన, సగం శక్తిని ఒకదాని మీద కేంద్రీకరిస్తారు, వారు మధ్యములు. ఇంకో కొంతమంది ఇంకేమంటాం? మొత్తానికి ఏదో భవిష్యత్తులో ఏదో అవుద్దేమో అని ముందుగానే ఊహించుకొని అసలు చేయకుండా ఉండేవాళ్ళు ఎవరు? మొత్తానికి అధములు. సో మా ఒకటి మనుషులలో ఉండే ఈ రకాలు ఎవరైతే ఉత్తములు అంటారో, ఎవరైతే మధ్యములు అంటారో, అధములు అంటారో, ఇక్కడ ఉత్తములు అందరూ కూడా ఉత్తములు భర్తృహరి గారి యొక్క
మనకు భర్తృహరి గారు పేర్కొన్న వ్యక్తులలో మనుషుల మొత్తాన్ని 3 రకాలుగా వర్గీకరించాడు భర్తృహరి గారు. ఉత్తములు, మధ్యములు, అధములని. ఉత్తములు అంటే అర్థమేంటి? మొత్తానికి తనకంటూ లక్ష్యం కోసం పోరాటం చేసేవారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన లక్ష్యం కోసం పోరాటం చేసేవారు ఉత్తములు. ఇక నెక్స్ట్ చేయాలనే తపనతో మొదలు పెడతారు, కానీ బాగా చేయాలని తపనతో మొదలు పెట్టేస్తారు, మధ్యలో కొన్ని ఆటంకాల వల్ల ఆఫ్ చేస్తారు. వీళ్ళు మధ్యములు. సో కాబట్టి ఇక్కడ అందరూ కూడా మీరు మీ యొక్క శక్తి మొత్తాన్ని కూడా ఒకే దాని మీద కేంద్రీకరించి, మరి ఎనర్జీ మొత్తాన్ని ఒకే దాని మీద కేంద్రీకరించుకొని మీరు ప్రయత్నం చేయగలిగితే భగవంతుని యొక్క సహాయం కూడా ఉంటుందని ప్రత్యక్షంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది చూసాం కూడా. మీరు ఈ ఎన్రోల్మెంట్ డివైఓకు సంబంధించిన ఫిలిమ్స్ లో చాలా మంది నాతో పాటుగా సుమారుగా 1 year నుంచి జర్నీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిలో కొంతమంది అంటే సుమారుగా ఒక 60 to 70% వరకు క్వాలిఫై కాగలిగారు, ఒక 30% వరకు క్వాలిఫై కాలేకపోయారు. నిన్న కొంతమంది మేడం వాళ్ళు నాతో మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. సార్ కొంతమంది మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. కానీ ఏమంటే ప్రయత్నం లోపం. మనం చెప్పగలిగే వాళ్ళమే కానీ మనం చేయలేం కదా. చేయగలిగేది మొత్తం వాళ్ళే, మీరే చేయగలగాలి. చాలా మంది మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. పాపం 1 year పాటు నాతో పాటు జర్నీ చేశారు. సో మరి క్వాలిఫై కాలేకపోయిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ నాకు ఫోన్ చేస్తున్నారు. సార్ జరిగింది సార్. మనం ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం, అంటే మనం చేసిన తప్పులేంటి ఇవన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకోగలుగుతున్నాం. సో టోటల్ గా నేను ఏమంటానంటే, మనము ఏవైతే మన ప్రయత్నంలో లోపాలు ఉంటాయో ఆ ప్రయత్నంలో లోపాలు మనల్ని విజయానికి దూరం చేస్తాయి. సో కాబట్టి మనం చేసే పనిలో లోపం ఉండకుండా చేయాలి మొత్తానికి. ఇక్కడ మొత్తానికి వైఫల్యాలు, అనేక రకాల వైఫల్యాలు అనేవి మనకు విజయానికి సోపానాలు కావచ్చు. అనేక రకాల వైఫల్యాలు. ఒక సాలెగూడు నిర్మించుకునేటప్పుడు అనేక రకాల వైఫల్యాలు చూసి లాస్ట్ కి ఒక అద్భుతమైన సాలెగూడు నిర్మిస్తుంది. హనుమంతుడు సీతాదేవి అన్వేషణలో అనేక రకాల ఇబ్బందులకు గురైపోయి చివరికి సీతాదేవి యొక్క మార్గాన్ని, సీతాదేవి యొక్క ఆచూకిని కనుక్కోవడం జరిగింది. అదే మాదిరిగా ఏకలవ్యుడు కూడా, మరి ఈ ఏకలవ్యుడు ద్రోణుడు ఏకలవ్యుడికి విద్యను బోధించడానికి నిరాకరిస్తాడు. అప్పుడు ఏకలవ్యుడు ఏం చేస్తాడు? ద్రోణుడి యొక్క మట్టి విగ్రహాన్ని పెట్టుకొని, ఆయన ప్రతిమని పెట్టుకొని కూర్చొని మరి విద్యను అభ్యసిస్తాడు. అంటే ఇక్కడ మనకు విజయం సాధించాలి అనుకున్నప్పుడు అనేక రకాల ఇబ్బందులు, ఆ ఇబ్బందుల మొత్తాన్ని మనం ఓవర్కమ్ చేయగలిగినప్పుడే మనకు విజయం వస్తుంది తప్ప, మనకు ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి మనం సైడ్ అయిపోయాం అనుకోండి, ఇక సక్సెస్ రాదు. సైడ్ అయిపోయిన తర్వాత చివరికి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు నిన్న మనం చూసాము, కొంతమంది నెంబర్స్ దాంట్లో లేకపోయేసరికి బాధపడుతుంది. ఇప్పుడు బాధపడితే ఏం ఉపయోగం ఉండదు. ఆల్రెడీ మనం చేయాల్సిన పనులన్నీ మధ్యలో కొన్ని తప్పుడు పనులు చేసి ఉంటాం, అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉంటాం. వాటి ద్వారా ఇప్పుడు మనము ఆ విజయాన్ని అందుకోలేకపోయి ఉంటాం. కాబట్టి దీన్ని అందరూ కూడా స్పోర్టివ్ గా తీసుకోవాలి తప్ప ఇక వేరే విధంగా ఎవరు తీసుకోకండి. అందరూ కూడా విజయం కోసం ప్రయత్నం చేశాం. కొంతమంది విజయం సాధించవచ్చు, మరి కొంతమంది విజయం సాధించలేకపోవచ్చు. విజయం సాధించిన వారికి వాళ్ళేం ఇదేం కాదు, కాకపోతే ఒక సిస్టమేటిక్ గా వాళ్ళ లైఫ్ మొత్తాన్ని ఫాలో అవుతూ తన శక్తి మొత్తాన్ని ఒకే అంశం మీద కేంద్రీకరించుకొని వారి యొక్క అంశాలన్నీ, వారికి ఉండే అన్ని అంశాలను కూడా వాళ్ళు మరి వాయిదా వేసుకుంటూ వారి విజయం సాధిస్తూ వచ్చారని చూశాం మొత్తానికి. ఇక మన ఆలోచనలే మనకు మంచి మార్గాన్ని నిర్దేశిస్తాయి. నేను చాలా మందిని గమనించాను, మనకు మంచి ఆలోచన లేకపోతే మనకు మంచి మార్గం రాదు. యూట్యూబ్ లో క్లాస్ చేస్తుంటే కింద ఒక 2-3 డిఫరెంట్ కామెంట్స్ పెడుతుండ్రు. అంటే వాళ్ళ జీవితం అంతా కూడా ఇంకా ఆ కామెంట్స్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది. ఇక వాళ్ళు ఏం సాధించలేరు మొత్తానికి. మనకు మంచి ఆలోచన ఉంటే దేవుడు మనకు మంచి మార్గాన్ని చూపిస్తాడు. మంచి ఆలోచన లేదనుకోండి, మన కామెంట్స్ కే పరిమితం అవుతాం అంతే. మనం ఏం సాధించలేము. ఇంకా హైదరాబాద్ పోయినా, బెంగళూరు పోయినా, ఢిల్లీకి పోయినా మనం ఏం సాధించలేము. ఎందుకు సాధించలేమంటే మన మనసులో మంచి ఆలోచన లేనప్పుడు మనకు మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి మన ఆలోచనలే ఏమంటున్నాను నేను మొత్తానికి మనకు మంచి మార్గాన్ని నిర్దేశిస్తాయని చెప్పి అంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ నిరాశ నిస్పృహలో నుంచి బయటకు వచ్చేసి ఆత్మస్థైర్యంతో ముందుకు ప్రయాణిస్తే విజయం మనంతటా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అయ్యారో వీళ్ళందరూ కూడా కార్యసాధకులుగా ఉంటూ ఒకదాని మీద మాత్రమే మీ యొక్క శక్తిని మొత్తం ప్రయోగిస్తూ అక్కడ ఎవరైతే హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఆ యొక్క పని మొత్తాన్ని చేయగలుగుతారో అప్పుడు
భగవంతుడి యొక్క సహాయం కూడా మనకు అంది ఇక డిప్యూటీఓ ఉద్యోగం సాధించడానికి మంచి అవకాశం లభిస్తుందనేది నా వాదన. సో కాబట్టి అందరూ కూడా ఒక పనిని ఇష్టపూర్వకంగా మాత్రమే చేయండి. ఎవరు బలవంతాన లేకపోతే ఇంట్లో నాన్న వలనో లేకపోతే అమ్మ వలనో మన కొంతమంది డిఎస్సి ప్రిపేర్ కామంటున్నారు, కొంతమంది గ్రూప్ 2 ప్రిపేర్ కామంటున్నారు. వీటన్నిటి మూలాన కూడా మనం అన్నింటినీ బేరీజ్ వేసుకొని దేనికైతే మనం సిద్ధంగా ఉండాలనో దానికి మాత్రమే సిద్ధపడండి. ఒకదాని మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించి మీరందరూ కూడా మరి ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఉత్తముల వలె ఉంటూ విజయం సాధించాలని కోరుకుంటుంది ఆదినారాయణ అకాడమీ. ఈ ఏపీ డివైఓకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తుంది. ఏపీ డివైఓ క్లాసెస్ కోసం, మెయిన్స్ క్లాసెస్ కోసం కావచ్చు, టెస్టుల కోసం కావచ్చు, లేకపోతే పీడిఎఫ్ మెటీరియల్ కోసం కావచ్చు, ఆదినారాయణ అకాడమీ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేయండి. ఓకేనా? ఏదైనా మీకు సమస్యలు ఉంటే నా నెంబర్ ఉంటుంది, ఒకసారి కాల్ చేయండి. థ్యాంక్ యూ.